అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఆగస్టు మాసం 23వ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు చాలా ప్రత్యేకమైనటువంటి దినం. కానీ అదే సమయంలో కొంత పరీక్షలతో కూడుకున్నటువంటి గ్రహస్థితులు కూడా మీపై ఒకేసారి బాధ్యతలను పెంచేలా సూచిస్తున్నాయి. మీరు సాధారణంగా బలమైనటువంటి మనస్సును కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ రేపు మీ యొక్క సహనాన్ని పరీక్షించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఉదయం నుంచే కొంత మానసిక ఆందోళన ఉండే అవకాశం కూడా ఉంటుంది. చిన్న విషయాలను కూడా మీరు లోతుగా ఆలోచించే స్వభావం ఉన్నందున అవి మీ యొక్క మనస్సులో పెద్ద సమస్యలుగా కనిపించవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతి సమస్య కూడా శాశ్వతం కాదు. మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే సరైనటువంటి మార్గం కూడా తానే కనిపిస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో రేపు మీకు కీలకమైనటువంటి రోజు కావచ్చు. మీపై ఉన్నటువంటి పని భారం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క పనిని అధికారులు గమనించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే చిన్న తప్పిదాలకు కూడా చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా ముందుకు సాగటం చాలా మంచిది. జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ యొక్క స్థాయిని నిర్ణయిస్తాయి. సహచరులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉన్నందున మాటలపై నియంత్రణ చాలా అవసరం. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కానీ వెంటనే నిర్ణయం తీసుకోవటం మంచిది కాదు. ఆలోచించి విశ్లేషించి ముందుకు వెళ్ళాలి. ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు సంపాదించినటువంటి దానికన్నా ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి కూడా కనిపించవచ్చు. అప్పులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా తలెత్తవచ్చు. అందుకే డబ్బు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంతకాలం ఆగటం చాలా మంచిది. అయితే పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రేమ విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ జీవిత విషయంలో కొంత గందరగోళం కూడా ఉండవచ్చు. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి గొడవలకు దారి తీయకుండా జాగ్రత్త వహించాలి. మీరు మాట్లాడే మాటలు ఎదుటివారిని బాధించే అవకాశం ఉన్నందున సహనం పాటించడం చాలా ముఖ్యం. వివాహితులకు కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు కనిపించవచ్చు. ముఖ్యంగా పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. రేపు మీపై బాధ్యతలు ఎక్కువగా ఉండబోతున్నాయి. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా ఒకేసారి మీపై ఒత్తిడిని పెంచవచ్చు. కానీ మీరు సహజంగా కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు ఆగరు. అదే మీ యొక్క బలం. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఒత్తిడి కారణంగా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి సరైనటువంటి ఆహారం తీసుకోవటం చాలా అవసరం. కొంత విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరం. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీదనో త్వరగా నమ్మకం పెట్టుకోకూడదు. రేపటి రోజు మీకు ఒక చిన్న పరీక్ష లాంటిది. కానీ అదే సమయంలో ఒక అవకాశం కూడా వస్తుంది. మీరు భయపడితే అదే సమస్యగా మారుతుంది. ధైర్యంగా ఎదుర్కొంటే అది మీ యొక్క విజయానికి దారితీస్తుంది. పరిహారాల విషయానికి వస్తే ఉదయం లేవగానే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం చాలా మంచిది. శ్రీకృష్ణుడికి పాలు లేదా వెన్న నైవేద్యం పెట్టడం, హనుమాన్ చాలీసా చదవడం కూడా శుభప్రదం. పేదలకు ఆహార దానం చేయటం, గుడిలో నూనె దీపాన్ని వెలిగించడం మీకు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. నల్ల నువ్వులను దానం చేయటం కూడా మీకు శుభకరం. చివరిగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు మీరు ఎంత కష్టించినా దానికి ప్రతిఫలం కనిపించే అవకాశం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా ఉదయం కొంత ఒత్తిడి, గందరగోళంగా అనిపించినా రోజు క్రమంగా ముందుకు సాగే కొద్దీ మీలో మరింత స్పష్టత పెరుగుతుంది. మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై ఒక స్పష్టత, ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో
స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసినటువంటి ఒక పని కూడా రేపు పూర్తి చేయాలనే ఆలోచన ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క సమయంలో మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి లాభాలను కూడా తీసుకువస్తుంది. అయితే ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం కంటే క్షణం ఆలోచించి తీసుకోవటం చాలా మంచిది. అదేవిధంగా మీ యొక్క అంతరాత్మ ఏమంటుందో దాన్ని మాత్రమే వినండి. సాయంత్రం సమయానికి కుటుంబ విషయాలు మీ దృష్టిని ఆకర్షించే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరు మీ యొక్క సహాయాన్ని కోరవచ్చు లేదా ఒక సమస్యను మీ ముందుకు తీసుకురావచ్చు. ఆ యొక్క సమయంలో మీరు కోపంగా స్పందిస్తే పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే సహనం పాటించడం చాలా అవసరం. మీరు ప్రశాంతంగా మాట్లాడితే సమస్యను సులభంగా పరిష్కరించగలుగుతారు. ప్రేమ బంధాలలో కొంత అపోహలు ఉన్నా వాటిని మీరు క్లియర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒక చిన్న మాట, ఒక చిన్న ప్రయత్నం కూడా మీ యొక్క బంధాన్ని మరింత బలంగా మార్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అయితే అదే సమయంలో మరో ఖర్చు కూడా రావచ్చు. అందుకే మీ చేతిలో వచ్చే డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి. ఆరోగ్యపరంగా చూస్తే సాయంత్రం తర్వాత ఎక్కువగా అలసటగా అనిపించవచ్చు. అదేవిధంగా రాత్రి సమయానికి మీ యొక్క మనసు కొంచెం ప్రశాంతంగా మారుతుంది. ఈరోజు మొత్తం జరిగినటువంటి విషయాలను ఆలోచిస్తూ మీ యొక్క జీవితంపై ఒక కొత్త దృష్టికోణం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సమయంలో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి